ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి, భలే టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏం కర్రీ అనుకుంటున్నారా, పాయల కూర. ఇంకా చాలామంది గీట దీన్ని గంగవాయల కూర గీట అంటారు, కానీ నేనైతే మాత్రం పాయల కూర అంట. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా. ఇది వచ్చేసి మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మా బాయికాడ వండించిన ఆకుకూరని చాలా లేతగా ఉంటుంది. మనం వచ్చేసి కట్ చేసి కట్టెలు ఈట వేసుకోవచ్చు, లేతగా ఉంటుంది కదా, ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇది వచ్చేసి తోటకూర లాగా ఈట గట్టి ఏమి ఉండదు, చాలా లేతగా ఉంది. పాలకూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది వచ్చేసి సింపుల్ టమాటా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా. కొంచెం ఆనియన్ టమాటా అయితే ఎక్కువనే పడుతుంది క్వాంటిటీ. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే రోట్లో దంచి పెట్టుకుని. ఇది వచ్చేసి చూడండి పెసరపప్పు. ఒక 10 మినిట్స్ అయితే మాత్రం కొంచెం పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. మనమైతే ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ వేయించుకోవడమే, చాలా సింపుల్. ఆనియన్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆనియన్ గీట కొంచెం వేయించిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది గీట వేయించుకోవాలి. పెసరపప్పు అనేది మనకు తెలిసిన విషయమే, దబ్బున్నే ఉడికిపోతుంది. అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు గీట వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత చూడండి, ఇది వచ్చేసి నేను అన్నారు కదా పెసరపప్పు దబ్బున్నే ఉడికిపోతుంది. మనం ఒక 10-5 మినిట్స్ నానబెట్టుకున్నా సరే, డైరెక్ట్ వేసుకున్నా సరే దబ్బున్నే ఉడికిపోతాయి. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా గీట వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా వేగనీయాలి. అవి కొంచెం వేగేటప్పుడు మన ఇష్టం ఉంటే కొంచెం టమాటాలు గీట వేగాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుని అవి కొంచెం వేసుకున్న తర్వాత టమాటాలు బాగా వేగిన తర్వాత మనం పాయలకూర వేసుకోవడం. ఎందుకబ్బా అని మీరు టమాటా వేసినాక పాయలకూర వేసిండ్రని అంటారు. ఇది వచ్చేసి చాలా ఫాస్ట్ ఉడికిపోతే, ఇంకా దీంట్లో ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా చాలా మెత్తగా అయిపోతాయి. అందుకే నేను ఏం చేసిన అంటే ఫస్ట్ టమాటా వేసినాకనే ఏదైనా సరే ఆకుకూర ఫస్ట్ కొంచెం టమాటా వేసినాకనే నేనైతే ఆకుకూర వేస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి టమాటా గీట కొంచెం లైట్గా కొంచెం వేగినంత ఆకుకూర వేసుకోవడమే. అది గీట కొంచెం వేగిన తర్వాత ఒక 10 మినిట్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి గీట వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆకుకూర కాబట్టి కొంచెం చూసేసుకోవాలి, లేకపోతే సాల్ట్ అయిపోతుంది. ఏదైనా ఆకుకూర వేసినప్పుడు మనం అయితే లైట్గా వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం రా సాల్ట్ వేసిన, ఎందుకంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నా. పాయలకూరలో కొంచెం లైట్గా వాటర్ వేసుకునే టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ సింపుల్ కర్రీ. మీరు అనుకోవచ్చు ఆకు ఉంటుందని, కానీ అస్సలు ఉండదు. టేస్ట్ అయితే భలే ఉంటుంది. నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది కర్రీ. చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ అయితే మాత్రం రైస్లకు అయితే భలే ఉంటుంది. వేడిగా వేడిగా తింటే మాత్రం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడే దంచి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.